స్టూడెంట్స్ కుండే కష్టాలు ఇంకెవ్వరికి ఉండవు, మరి అన్ని కష్టాలు మీకేమున్నాయిరా అంటే రీల్ చూసి మాట్లాడుర్రి. 7 కి స్టార్ట్ అయితే 10:30కి కాలేజ్ రీచ్ అయినా బస్సులే దొరకలే అసలు. అయితే కాలేజ్ లో ఒక ప్రోగ్రామ్ అయింది, తర్వాత క్లాసులు అయినాయి, ఇంకా కాలేజ్ కూడా అయిపోయింది. మా టైం బాగలేదేమో, అప్పటి వరకు లైట్ గా పడ్డ వర్షం హెవీ అయిపోయింది. లిటరల్ గా 1.5 hour నించున్న బస్ కోసం. వర్షంలో తడుస్తూనే ఉన్నా, ఇడ కుసోనికే లేదు కప్పుకోనికే లేదు. రాక రాక ఒక బస్సు వస్తే దాన్ని కూడా చచ్చిపోయిన బల్లికి చీమలు పడ్డట్టే పడ్డారు అందరూ. పోనీతి అని ఆటో ఎక్కితే ఆటో ఏమో బయటికి ఒకలాగా లోపల ఒకలాగా ఉంది. ఇది ఆటో కాదు, డిస్కో పబ్ అసలు. అప్పటికే బ్యాగ్ బరువుకి నడుము నొప్పి, కాలు నొప్పులు కాంప్లిమెంటరీగా చలి కూడా సావగొడుతుంది. ఇదంతా ఒకటైతే 300 బస్సులు ఇంకోటి. ఒక ఆయన లేడీస్ సీట్ల కూర్చొని లేవమంటే లేడీస్ జెంట్స్ సీట్లలో కూడా కూర్చుంటున్నారు కదా, అప్పుడేమైంది నాదేం తప్పు అంటుండు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, బస్సులు ఉన్న వాళ్ళు అందరు లొల్లి పడ్డారు. ఆఖరికి కండక్టర్ ఇంకా డ్రైవర్ ని కూడా వదలలే. ఇంకా లొల్లి అయిపోయింది అనుకుంటే పక్కనున్న అంకుల్ వాళ్ళేమో గవర్నమెంట్ సిస్టమ్, సరుకుల ధరలు, ఇంకా వికీపీడియా కూడా తెలియని ఇంటర్నేషనల్ ముచ్చట్లని పెట్టుకున్నారు. ఇన్ని ఇయర్స్ కి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా నేను. వర్షం అయితే ఆగుతలేదు, ట్రాఫిక్ ఏమో నల్లమల్ల ఫారెస్ట్ లాగా ఉంది. 4 కి కాలేజ్ అయిపోతే 9 కి ఇంటికి వచ్చిన, మళ్ళీ రేపు కాలేజ్ కి పోవాలి. అట్లనే రేపు ఏమైతుందో తెలియాలనుకుంటే ఫాలో కొట్టుర్రి.